రాధాకృష్ణ భార్యకి, రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే పవన్ కళ్యాణ్ భార్య, మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. వాళ్ళు చేసింది ప్రజలు చూసి మిమ్మల్ని బయటికి రానియకుండా చేశారు, అసెంబ్లీకి రాకుండా చేశారు. మీ మాటలు, మీకు సంస్కారం ఉందా? మీరు చదువుకున్న వాళ్ళ? మరి గతంలో రోజా మాటలన్నీ కూడా ఒకసారి వీడియో వేసి చూపెడితే ఆ సంస్కారవంతమైన సోపు గురించి అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారో చూస్తాం. ఆయన పెళ్లిళ్ళ గురించి ఎలా మాట్లాడారో తెలుసు, మరి లోకేష్ గారి గురించి ఎలా మాట్లాడారో తెలుసు, మరి ఆయన భాష గురించి ఎలా మాట్లాడారు, పుట్టుక గురించి కూడా ఎలా మాట్లాడారో తెలుసు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఇంకా ఎవ్వరం కూడా మర్చిపోలేని పరిస్థితి అనమాట. ఈ రోజు కూడా భువనమ్మని అన్న మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ వీళ్ళ చంప పగలగొట్టే పరిస్థితి. వెళ్ళి ఖచ్చితంగా అదే జరిగిద్ది. అంత భయంకరమైనవన్నీ కూడా మీరు ఎంత నీచంగా ప్రవర్తించారు, మీకు అసలు సంస్కారం అనేది ఉందా? ఉంటే మీ చరిత్ర ఏంటి? మరి మీరు ఎలాంటి పనులు చేశారు, ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎంతమంది నేను విధాలుగా